రైట్, చదువుకుందాం. కొన్ని వాక్యములు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను. ఓకే, ఎంతమందికి గత సంవత్సరం నిద్రలు పట్టలేదండి? చాలా, నాకు పట్టలేదమ్మా. చేయలేక, అందరు చేయలేతాల్సిందే. ఏం జరుగుతుందో, వచ్చే నెల ఏం జరుగుతుందో, వచ్చే మరుసటి దినం ఏం జరుగుతుందో, ప్రభువా వచ్చే క్షణంలో ఏమి జరగబోతుందో, ప్రభువా కష్టాలు, నష్టాలు, అప్పులు, ఆర్థికమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకాటులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. వీటన్నిటి నుండి ఎలా బయటపడతానో నాకు తెలియకుండా సతమతమైపోయాను ప్రభువా సంవత్సరం అంతా. దేవుడు అంటున్నాడు, వాటన్నిటి నుండి నీకు విమోచన కల్పించే రోజు ఈ రోజు. దేవునికి స్తోత్రము. మీరు శాంతితో నిద్రపోయేలాగా నేను మీకు కృపని దయచేసే రోజు. దేవునికి స్తోత్రము. చాలా సార్లు నేను నిద్ర కోల్పోయానండి. ఏ విషయంలో కోల్పోయానో నేను చెప్తాను, మీరు కూడా చెప్పాలి మీరు ఏ విషయంలో కోల్పోయారు. నేను చెప్పిన ఈ విషయంలో మొట్టమొదటిగా, రైట్, దేవుడు అనుకున్నట్లు పరిచర్య చేయలేనందుకు నాకు నిద్ర పట్టలేదు. దేవుడు ఆశించినంత గొప్ప సేవ గత సంవత్సరం నేను చేయలేనందుకు నాకు నిద్ర పట్టలేదు. ఎన్నో ఆత్మలు రక్షించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఆ సమయాన్ని నేను సద్వినియోగము చేయలేకపోయినందుకు నాకు నిద్ర పట్టలేదు. ఇవి నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం. మరి మీకేం కారణాలు ఉన్నాయి నిద్ర పట్టకపోవడానికి? చెప్పాలి, చెప్పండి అమ్మా. అబ్బో, చదువు. ఇంకా నాకు పెళ్ళైన తర్వాత నిద్ర పట్టట్లేదని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చక్కగా పడుకునేవాడిని బ్రదర్, వివాహం అయిన తర్వాత అసలు నిద్రే పోయింది, నిద్ర లేకుండా చేసింది మా ఆవిడ నాకు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మగవాళ్ళు చేతులు ఎత్తేస్తారు. భార్య దొరకటం నరునికి, చెప్పాలి, మేలు. ఎస్, ఈరోజు నిజంగా చాలా ధన్యతని నేను పొందుకున్నాను. మంచి భార్యను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అందుకని చక్కగా నిద్రపోగలుగుతారు. చెప్పాలి, మీరు కారణాలు చెప్పాలి. మీకు ఎందుకు నిద్ర పట్టలేదు? అందుకని అడిగాను, ఎందుకు నిద్ర పట్టలేదు? ఏ విషయాల్లో మీకు నిద్ర పట్టలేదు? దేవుడు అంటున్నాడు, వాటన్నిటి నుండి నేను విమోచిస్తాను. నెమ్మది, సమాధానము, విశ్రాంతిని మీ ప్రాణాత్మలకు నేను కలుగజేస్తాను అంటున్నాడు. చెప్తాం, మనం అడుగుదాం, దేవుడిని వేడుకుందాం. తండ్రి, ఈ విషయాల్లో నాకు, మీ దగ్గర పెన్ పేపర్లు ఉన్నాయా? పేపర్లు ఉన్నాయా? పుస్తకాలు తెచ్చుకుంటున్నారా సంఘానికి రాసుకోవటానికి ఎవరైనా? రైట్, నాకు ఈ విషయాల్లో నిద్ర పట్టడం లేదు ప్రభువా అని రాసుకుంటారా? ఇప్పుడు కాదు, వచ్చే ఆదివారము ఏం చేస్తారంటే, ఇప్పుడు సంఘం అయిపోయిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి, ప్రభువా గత సంవత్సరం ఈ విషయాల వలన నాకు నిద్ర పట్టడం లేదు, ఈ విషయాల నిమిత్తమే నేను ప్రార్థన చేయుటకు నేను రాసుకొని వస్తున్నాను నీ సన్నిధిలో. తిరిగి ఆదివారం కలుస్తాను నిన్ను. ఈ విషయములే మేము ప్రార్థించుటకు సంఘముగా కూడుతున్నాం ప్రభువా. తప్పకుండా మీరు రాసిన దానికి దేవుడు రెట్టింపుగా ఆశీర్వాదము మీకు దయచేస్తాడు. దేవుడికి తక్కువగా ఇవ్వటం తెలియదండి. దేవుడు ఇస్తే ధారాళముగానే, మనలాగా ఏమిటి సంఘానికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ పెద్ద నోటు బయటకు వస్తుంది, కానీ చివరికి మిగిలేది ఏ నోటు? కానీ దేవుడు అలా కాదంట. శ్రేష్టమైనది మాత్రమే ఇవ్వటానికి వచ్చాడంట నీ దగ్గరికి దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా శ్రేష్టమైన వాటిని పొందుకునేలాగా కృప దేవుడు మనకి దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చదువుకుందామండి. కీర్తనలు 127వ కీర్తన 2వ వచనము. దయచేసి ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. చదవాలమ్మా. 127వ కీర్తన. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంటా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇదిగో ఏమంటున్నాడంట? నాకు అర్థం కాలేదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అండి ఇది. ఫస్ట్ రాసుకోండి, ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఇన్ వెయిన్ యు రైజ్ ఎర్లీ అండ్ స్టే అప్ లేట్. ఉదయాన్నే తొందరగా లేచిపోతావంట, రాత్రి నిద్ర పట్టకుండా నువ్వు జీవిస్తున్నావంట. చాలా మంది జీవితాలు ఈ విధంగా గడిచిందండి గత సంవత్సరం.
నిద్ర పట్టకుండా రాత్రి ఏమి జరగబోతుందనే భయముతో అనుక్షణము ఉదయాన్నే లేచిపోవటము, సరిగా నిద్ర పట్టకపోవటము, మైండ్ ఆలోచనలు చక్కగా లేకపోవటం. ఈ సంవత్సరం, గత సంవత్సరం అంతా అటు విధంగా చాలా మంది జీవించి ఉంటారు. సమాధానము లేకుండా, శాంతి లేకుండా. పొద్దున లేస్తున్నావు, లేచిన తర్వాత నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోయినావు. అనేక వాళ్ళు గత సంవత్సరం త్వరగా లేచి పనులు పూర్తి చేసుకుందాం అనుకున్నా కూడా ఆ పనిలో నువ్వు విజయాన్ని పొందుకోలేకపోయావు. కానీ మీ అందరికీ ఒక శుభవార్త, గుడ్ న్యూస్. దేవుడు అంటున్నాడు, ఆ పరిస్థితిని నేను మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఊహించిన దానికన్నా అత్యధికముగా నేను ఈ సంవత్సరం చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. This year is a year of promises to be fulfilled. ఈ సంవత్సరము వాగ్దానములు నెరవేర్చబడే సంవత్సరము మన జీవితంలో, దేవుని కృపని బట్టి. ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. రెస్టోరేషన్ మనం తెలుగులో ఏమంటాము? దేవుడు మన జీవితంలోని మన పోగొట్టుకున్నదంతా తిరిగి రెట్టింపుగా సమకూర్చబడే సంవత్సరం ఇది. దేవునికి స్తోత్రం. ఐఎమ్ టెల్లింగ్ యూ, we will not be like this. లాస్ట్ ఇయర్ లాంటి జీవితం ఈ సంవత్సరము మనకి ఉండదు. చూడండి, చక్కటి మాట అంటాడు, ఆయనని ప్రేమించే వాడి కంట ఏం చేస్తారంట? మంచి, చెప్పాలి, నిద్రను. ఇంగ్లీష్ లో చాలా బాగుందండి, తెలుగులో ఒకసారి చదవండి అదే వచనము. వేకువజామున మీరు వేకువనే లేచి చాలా రాత్రిల తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు నుండుట వ్యర్థమే. వ్యర్థమే. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు ఉదయాన్నే లేచారు, రాత్రి వరకు నిద్ర లేకుండా సంవత్సరం అంతా ఎన్నో దినములు, ఎన్నో గంటలు, ఎన్నో క్షణాలు మీరు గడిపినా కూడా అదంతా వ్యర్థమే అన్నాడు దేవుడు. దానివల్ల మీకు ఏమైనా సమాధానము కలిగిందా? చెప్పాలి. గత సంవత్సరము కష్టపడిన దానికి మీకు సమాధానము కలిగిందా లేదా? అని చేతులు ఎత్తారండి. కలిగిందా అనేవారు చేతులు ఎత్తండి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నేను మీకు కలుగ చేస్తాను. నన్ను ప్రేమించే వాడికి విశ్రాంతిని నేను కలుగ చేస్తాను అంటున్నాడు. ఇన్ వేన్ యు రైజ్ ఎర్లీ అండ్ స్టే అప్ లేట్. ఒకసారి పిల్లలు, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. సంవత్సరం అంతా నిద్ర లేకుండా కాలేజ్ ఫీజుల కోసం, నిన్ను చదివించడం కోసం, నిన్ను ప్రయోజకుల కోసం ఎన్ని రాత్రులు వారు సమాధానముని కోల్పోయి ఉంటారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత శ్రమించి ఉంటారో, ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటారో. ఎవరైనా, ఏ తల్లిదండ్రి అయినా వారి బిడ్డల కోసం సంవత్సరం అంతా ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మీ వలన వారికి నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు కలిగాయని ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని బట్టి మీ తల్లికి కానీ మీ తండ్రికి కానీ నిద్ర లేకుండా గత సంవత్సరం మీరు ఎన్ని దినములు అటు విధంగా వారికి అటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశారు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా సహోదరుడా, నా సహోదరి, అటు విధంగా జీవించకుండా నువ్వు ఉండాలని నీతో మాట్లాడుచున్నాను. ఈ సంవత్సరం నీ తల్లికి నీ తండ్రికి నీవు సమాధానం కలుగు చేసే జీవితముని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నీకును నీ ఇంటి వారికి శ్రమ లేకుండా విశ్రాంతిని నేను నీకు కలుగ చేస్తాను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అలాంటి బిడ్డలు? మీ ప్రవర్తన వలన, మీ మాటల వలన మీ తల్లిదండ్రులకు నిద్ర లేకుండా పోయిందా? ఉన్నారా ఎవరైనా అలాంటి పిల్లలు? దేవుడు అడుగుచున్నాడు, మీలో అలాంటి వారు ఉంటే నా యొద్దకి రండి అంటున్నాడు. నా యొద్దకి రా, ఈ సంవత్సరము నా యందు ఉన్న వారిని నేను నూతన సృష్టిగా చేస్తానని దేవుడు అంటున్నాడు. అలాంటి బిడ్డలు మన మధ్యలో ఉంటే మీ హృదయంలోనే మీరు ప్రార్థన చేసుకో. ప్రభువా, గత సంవత్సరము నా తల్లిదండ్రులను ఎంతగానో ఇబ్బంది పెట్టి నిద్ర లేకుండా చేశాను ప్రభు.
నా శత్రువులు నాకు నిద్ర లేకుండా చేశారు ప్రభు. నా ఇంటి వారు నాకు నిద్ర లేకుండా చేశారు ప్రభు. నాయన నా ఉద్యోగంలో నాకు యజమాని నిద్ర లేకుండా చేశాడు ప్రభు. వాటన్నిటినీ నేను విశ్రాంతి పొందుకోబోతున్నందుకు నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవడానికి నీ సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినము నేను ఇక్కడ కూడి వచ్చి ఉన్నాను ప్రభు. గత సంవత్సరంలో జరిగినదంతయు వినండి, దేవుడు తుడిచివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అవమానానికి ప్రతిగా చెప్పండి, నా అవమానానికి ప్రతిగా ఈ సంవత్సరము దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని కనికరమును బట్టి, దేవుని సహాయమును బట్టి నేను రెట్టింపు ఘనతను పొందుకోబోతున్నాను. ఆమేన్. ఎంత చక్కగా ఉంది కదండి ఈ మాటలు వినటానికి. విశ్వాసముతో ఈ మాటలు పలికిన వారికి తప్పకుండా ఈ యొక్క కార్యము దేవుడు చేయబోచున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం చూద్దామండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలోని చదవక ముందు నేను అడుగుతున్నాను, ఎంతమంది మీ ప్రాణములంటే మీకు ఇష్టం? చేతులెత్తాలి. ఎంతమందికి ఇష్టం మీ ప్రాణం అంటే? అరే మాట్లాడరేంటవా? మీ ప్రాణానికి నెమ్మది సమాధానము కలుగ చేయాలంటే దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. ఈ సంవత్సరం ఆ కండిషన్ ఏంటో చూద్దాం, చదువుకుందామండి. 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడబోరువాడు చెడ్డదాని పలుకకుండా. ఈ సంవత్సరము ఎంతమంది అయితే జీవముని కోరుకుంటున్నారు? ఎంతమంది జీవముని కోరుకుంటున్నారండి ఈ సంవత్సరం? చేతులు ఎత్తండి. అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఏం చేయాలి చెప్పాలి మీరే. చెడ్డదానిని పలకకుండా గత సంవత్సరము పలికిన దానిని దేవుడు వేర్లతో సహా పెక్కి వేయబోతున్నాడు మన జీవితంలో నుండి. దేవునికి స్తోత్రం. ప్రతి చెడును ఏదైతే గత సంవత్సరంలో మనం నాటేమో దేవుడు అంటున్నాడు, అవకాశం ఇస్తున్నాను ఈ సంవత్సరము మీకు. ఈ దినం నీతో మాట్లాడుచున్నాను, అవకాశం ఇస్తున్నాను. గత సంవత్సరంలో నీవు విత్తినదంతా వృక్షమై ఆ ఫలములు నువ్వు తిన్నావు, కానీ ఈ సంవత్సరం వాటిని వేరుతో సహా పిక్కిని వేసి మంచి ఫలములు ఇచ్చే విత్తనములు ఈ సంవత్సరము ఈ నూతన దినములో మీకు దయచేయబోచున్నాను. మీ ప్రాణముని మీరు ప్రేమిస్తున్నారా? దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో మాట్లాడిన మాటలు మాట్లాడకుండా ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? చదువుదాం. మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. గత సంవత్సరము దేవుడు మన ప్రార్థనలు ఎందుకు వినలేదో దానికి జవాబు ఈ రోజు మనకి దొరికింది. గత సంవత్సరము మనం ఎందుకు సమాధానముతో మనం జీవించలేదో దేవుడు మనకి ఈ రోజు మాట్లాడి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు పలికిన మాటల వలనే. నాలిక బహు భయంకరమైన అవయవం అండి, భయంకరమైన అవయవం. దాన్ని మనం సాధు చేయకపోతే, దాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ సంవత్సరములో కూడా పొందుకోవలసింది పొందుకోకుండా చేయగలిగే పవర్ ఎక్కడున్నది? నీ నాలుకలో. సో దేవుడు అంటున్నాడు, అన్ని ఇస్తాను నేను నీకు, రెట్టింపుగా ఇస్తాను. సమాధానము, సంతోషము, విజయాన్ని, ఆర్థిక దీవెనలు, ఆశీర్వాదములు అన్నిటినీ నేను ఇస్తాను. నీ ప్రాణములు నిజంగా నువ్వు ప్రేమించిన ఎడల నీ నోటిని నీవు జాగ్రత్త చెప్పాలి. అరే మాట్లాడరేంటమ్మా? ఈరోజు మనము కొన్ని తీర్మానాలు చేసుకొని వెళ్దాం. ఆ మొట్టమొదటి తీర్మానంలో ఏంటో తెలుసా? తండ్రి ఎక్కువ మాట్లాడితే
నా నాలుకని కత్తిరించే గాని నా నోటిలో నుండి నా మీద కానీ, నా భార్య మీద కానీ, నా పిల్లల మీద కానీ, నా పరిస్థితుల మీద కానీ, నా వ్యాపారం మీద కానీ, ఎటువంటి దాని మీదైనా కానీ చెడు మాట పలకకుండా నేను ఉండులాగా కృపని ఈ సంవత్సరమును నాకు దయచేయి. నేను నిన్న గత సంవత్సరంలో చేసిన పొరపాటు ఈ సంవత్సరంలో చేయకూడదని మాటలు నేను గ్రహిస్తున్నాను ప్రభు. నాయనా, గత సంవత్సరంలో చెడ్డ మాటలు పలికాను ప్రభు. నా పరిస్థితులు నేను తిట్టుకున్నాను ప్రభు. నా పరిస్థితుల మీద నేను అనరాని మాటలు నేను పలికాను ప్రభు. నా పిల్లల్ని నేను తిట్టాను. నీవు బహుమానముగా అనుగ్రహించిన నా బిడ్డలనే నేను తిట్టాను ప్రభు. నా వైవాహిక దాంపత్య జీవితాన్ని నేను తిట్టాను ప్రభు. అనరాని మాటలు విత్తాను ప్రభు. ఆయన వాటన్నిటిని పెక్కిని వేస్తావనే ఆశతో, వేర్లతో సహా దాన్ని తీసి అగ్నిలో కాల్చి వేస్తావనే ఆశతో ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినములో నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాను ప్రభు. నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు అడిగిన దానికన్నా గొప్పగా కార్యం చేస్తాడని? రైట్. ఈ రోజు చాలా ఒప్పుకోలు చేసుకోవాల్సిన దినం అండి. అందరం నాతో పాటు రిపీట్ చేయండి. ప్రభువా, గత సంవత్సరములో నేను పలికిన ప్రతి వ్యర్థమైన మాట నా తండ్రి మీదైనా, నా తల్లి మీదైనా, నా సహోదరుడి మీదైనా, నా సహోదరి మీదైనా, నా స్నేహితుల మీదైనా, నా ఉద్యోగం మీదైనా, నా పరిస్థితుల మీదైనా, నాయనా నా కుటుంబం మీదైనా, నాయనా అవి ఈ సంవత్సరములో నాయనా ప్రభువా తిరిగి ఫలింపబడకుండా వేర్లతో సహా వాటిని పెక్కిలి వేయని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అడగండి, మొరపెట్టండి. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఉత్తరము. నిజంగా మనకు తెలియకుండా గత సంవత్సరంలో ఎన్నో ఏమంటారు, ముల్లా కిరీటము కాదు, ముల్లా పొదలు మనం విత్తేసాం మన జీవితంలో. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినములో ఆ ముళ్ళలన్నిటిని తీసివేసి నూతన దయా కిరీటమును మీరు పొందుకునేలాంటి కృపని ఈ సంవత్సరం దేవుడు మనకి కలుగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి నూతన దయా కిరీటము కావాలండి? ముళ్ళ లేని దయా కిరీటం. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు అందరూ ఆశీర్వాదిలే. ఆశపడటంలో తప్పు లేదమ్మా. మన తండ్రి నుండి మనం ఆశించకపోతే ఎవరి యొద్ద నుండి మనం ఆశిస్తాం చెప్పండి? మళ్ళీ ఒకసారి అది కూడా అండర్లైన్ చేసుకోండి. మొదటి పేతురు 3వ అధ్యాయము. ఏమంటారు అమ్మా? పేతురు. ఓకే, రైట్. రైట్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. జీవమును ప్రేమించి, మీరందరూ జీవముని ప్రేమిస్తున్నారు కదా? అవునా కాదా? అయ్యో బాబోయ్, అవునా? రైట్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడబోచున్న మీరు ఈ సంవత్సరం ఏ చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను అంతే. మీరు చేయవలసింది ఏమిటంట? మంచి దినములు మీరు చూడాలనుకుంటే ఈ సంవత్సరంలో చాలా సింపుల్ అంటున్నాడు దేవుడు. మీ నోటికి మీరు కళ్ళగా వేసేసుకోండి. పోయిన సంవత్సరం మీరు నోరు పారేసుకున్నారు కాబట్టి యావత్తు దరిద్రము మీ ఇంటిలోనే వచ్చింది, మీ జీవితంలోకి వచ్చింది. అందుకనే ఎక్కడ సమాధానం లేకుండా, శాంతి లేకుండా మీరు బ్రతికారు. కానీ దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరంలో మంచిని పలకండి, మీ నోరు మంచి వాటికి మాత్రమే తెరవండి అంటున్నాడు. మీ పెదాలని మంచి మాటలు పలుకుటకు మాత్రమే వాడండి అని దేవుడు అంటున్నాడు. దేవుడు మీ ప్రాణానికి నెమ్మది కలుగ చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. యాబేజు గురించి ఎంతమందికి తెలుసండి? తెలుగులో ఏమంటారు? ఎబ్బేజు. ఓకే. 4వ అధ్యాయం 9వ వచనం. 10. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు
తోడుగా ఉండ దయచేసి. ఇందాక పాట ఏం పాడుకున్నాం? నీ చేతితో నన్ను పట్టుకో. దేవుడు పట్టుకుంటే మన చేతిని మనకి విజయం దొరుకుతుందా, అపజయం దొరుకుతుందా? అందుకనే కోరుకున్నాడు, యాబేజు కోరుకున్నాడు, ప్రభువా నా చెయ్యి పట్టుకో ప్రభువా, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నా సరిహద్దులు విశాల చేయబడతాయి ప్రభువా, విశాలముగా మార్చబడతాయి ప్రభువా. నీ చెయ్యిని నేను విడిచిపెడితే నాకు మిగిలేది ఓటమే ప్రభువా, నాకు మిగిలేది అవమానమే ప్రభువా, నాకు మిగిలేది బంధకమే ప్రభువా, నాకు మిగిలేది భ్రష్టు పట్టిన జీవితమే ప్రభువా. అందుకనే మీరు కూడా ఈ దినమును అడగండి ప్రభువుని. అక్కడ ఎబేజు మమ్మది యబ్బేజు, జేబెస్ ఇంగ్లీష్ లో. యబ్బేజు బదులు మీ పేరు బైబిల్లో రాసుకోండి దయచేసి. మీ పేరు దయచేసి రాయండి, కొట్టేయకండి యబ్బేజు పేరుని. దాని ప్రక్కనే దాని పైననే ఎక్కడనో మీ పేరు రాసుకోండి. ఇప్పుడు చదవండి, మీ పేరుతో చదవండి. హలో, గట్టిగా చదువుతారా? అడుగుడి, దొరికేసింది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం ఎబ్బేస్ అని చదివాం కదా, ఈ రోజు గ్రంథంలో మీ పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఎబ్బేసు బదులు ఈ రోజు బైబిల్లో మీ పేరు కూడా ఉన్నది. ఆ ప్రార్థన మీది కూడా. ఎబ్బేస్ది మాత్రమే కాదు, దేవుడు పక్షపాతి కాడు, పక్షపాతము చూపించేవాడు కాడు దేవుడు. ఈరోజు ఎవరైతే వారి పేరు ఈ పరిశుద్ధ గ్రంథములో రాసుకొని వారు ఈ విధంగా కోరుకుంటున్నారో, దేవుడు మీ సరిహద్దుని విశాలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. A year of restoration. మీరు ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు ఈ సంవత్సరానికి వాగ్దానం ఎంతమందికి కావాలో చేతులెత్తండి. ద్వితీయోపదేశ కాండము, దీని మీద కాసేపు ధ్యానించుకున్నాను. 26వ అధ్యాయము 17 నుండి 19 వచనములు చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 17వ వచనం ప్రారంభము. ఇదే వాగ్దానం, ప్రామిస్ అని రాసుకోండి కింద. జనవరి 2019 ప్రామిస్. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నామంటే ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినములో మనం దేవునికి ఈ మాట ఇవ్వబోతున్నందుకు దేవునికి స్తోత్రము. దేవుడు ఏం చేయబోతున్నాడో త్వరలోనే మనం చూద్దాము. ఏమి మాట ఇస్తున్నాము దేవునికి? ఒకసారి మళ్ళీ చదవండి ఆ వచనం. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని, నీవు తప్ప మరి ఎవరిని నేను నీకన్నా ఎక్కువగా ప్రేమించను అని ఈ నూతన సంవత్సరంలో రాసుకోండి. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినములో ప్రభువా నేను నీకు మాట ఇస్తున్నాను. నీవు తప్ప మరి నాకు ఏ దేవుడు ఉండడని నీకు మాట ఇస్తున్నాను. నిన్ను తప్ప మరి ఎవరిని ఎక్కువగా నేను ప్రేమించను అని మాటిస్తున్నాను. కుడి తట్టు ఎడమ తట్టు కాక నీ తట్టు చూస్తూనే ఈ సంవత్సరం అంతా నేను గడుపుతానని నీకు మాటిస్తున్నాను. చదవండి. నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి, నీవు చెప్పింది, నువ్వు యావత్తు నాకు చెప్పినది ఈ సంవత్సరము నేను చేస్తాను అని నేను నీకు మాట ఇస్తున్నాను. ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చింది. నేను ఈరోజు మాట ఇస్తున్నాను. చెప్పండి, ఈరోజు ప్రభువా నీకు మాట ఇస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో, ఈ మొట్టమొదటి దినములో నీ కట్టడలకు, నీ ఆజ్ఞకు, నీ చిత్తములకు నేను లోబడి జీవిస్తాను అని మాట ఇస్తున్నాను ప్రభువా. ఆమేన్. చదవండి.
మీరు మాట ఇచ్చారు కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు మనం చూద్దాం. మరియు యెహోవా నీతో చెప్పినట్లు, దేవుడైన యెహోవా, దేవుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నది ఏమనగా, నీవే తనకు స్వకీయ జనమయ్యుండి దేవునికి స్తోత్రము, తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని. ఆమేన్. ఏమిటంటే ఈ సంవత్సరము చెప్పాలి, కీర్తి, మొట్టమొదటిది సమస్త జనముల కంటే మొట్టమొదటిది ఏం చేస్తాడంట, నువ్వు మాట ఇచ్చేవు దేవునికి. మాట ఇచ్చినందుకంట ఈ సంవత్సరంలో దేవుడు మాట ఇస్తున్నాడు. నీవు మాట ఇస్తే, ఇప్పుడు వివాహం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. రైట్, అక్కడ ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు, సిస్టర్ బ్రదర్. రైట్ అమ్మా, మీరు కాదు, మీ వెనకాల. రైట్, మీ భర్త ప్రమాణం చేసేటప్పుడు నేను ఈ ప్రమాణం నెరవేర్చలేనంటే పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. మీ భార్య కూడా నేను మాట ఇవ్వలేను, ఈ మాట ప్రకారం నేను కట్టబడి ఉండను అని మీరు చెప్తే పెళ్లి చేసుకుంటారా? మీరు మాట ఇస్తే కదా ఆమె మాట ఇచ్చింది. ఈరోజు మీరు మాట ఇచ్చారు కాబట్టి మీ పెనిమిటి, మీ భర్త అయిన దేవుడు కూడా మాట ఇస్తున్నాడు, వధువుకి మాట ఇస్తున్నాడు. మీరు నా వధువు, నేను ప్రేమించే నా సంఘము, ఈ స్త్రీ నాకు ఈ రోజు మాట ఇస్తుంది కాబట్టి అనేక జన్మల ముందు వారిని నేను ఏం చేస్తానంటున్నాడు, స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందునని నీకు కీర్తి, ఘనత, పేరు. దానికి ముందు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత. సృజించిన సమస్త జనుల కంటే. ఎందుకో తెలుసా? ఈ రోజు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా మీరు దేవునికి మాట ఇచ్చారు. ఆయన వధువు సంఘముగా మీరు మాట ఇచ్చుకున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు, 3 విషయాలు నేను చేయబోతున్నాను ఈ సంవత్సరం ఇచ్చిన. మొట్టమొదటిగా, మీ అపకీర్తికి బదులుగా మీకు కీర్తి. అపకీర్తి అంటే ఏమిటండి? చెప్పాలి. అవమానం. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? బుద్ధిహీనత. ఓకే, నెక్స్ట్. సింపుల్ గా చెప్పాలంటే మన పాపం వల్ల వచ్చింది. అపకీర్తి ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని మాట కాదని మన ఇష్టానుసారంగా మనం జీవించి మన సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం పొందుకునేది ఒకటే, అపకీర్తి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఈ దినము, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినములో మీరు ఈ మాట నాకు ఇచ్చారు కాబట్టి, నా మాటకు లోబడి ఉంటారు, నా ఆజ్ఞకు మీరు కట్టబడి ఉంటారు కాబట్టి, మాట ఇచ్చారు కాబట్టి, మీ అపకీర్తికి బదులు నేను కీర్తిని, ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు చూడని వంటి కీర్తిని ఈ సంవత్సరం మీరు పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా, నమ్మటము నీ వశమైతే వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఈ మాటలు విన్న వారికి విశ్వాసము కలగాలి. దేవుడు నిశ్చయముగా, నేను వాక్యములో నుండి మాత్రమే ఈ మాటలు పలుకుచున్నాను, నా సొంతగా ఏ మాట పలకటం లేదు. దేవుడు నాకు చెప్పిన ప్రతి మాట నా నోటిలో పెట్టి పలికిస్తున్నాడు. ప్రభువా అడిగాను, ప్రభువా ఈ సంవత్సరం నా సంఘానికి ఏ వాగ్దానం ఇస్తున్నావు ప్రభు అంటే దేవుడు అన్నాడు, ఇదిగో వెళ్ళి చెప్పు. వాళ్ళ అపకీర్తికి బదులు వారు వారి నోటుతోనే ఒప్పుకోలు చేసుకొని నా మాట విని నా మాట ప్రకారం వారు జీవిస్తారంటే, వారి అపకీర్తికి బదులు కీర్తిని వారికి కలుగ చేస్తాను. రెండోది, మొట్టమొదటిగా ఏమిస్తున్నాడు దేవుడికి సంవత్సరం వారికి? కీర్తి. రైట్. రెండోది ఘనత. అంటే ఏమిటి చెప్పాలి? ఒక వ్యక్తికి ఘనత ఎప్పుడు దొరుకుతుందండి? సక్సెస్ గా ఉన్నప్పుడు, ఫెయిల్యూర్ గా ఉన్నప్పుడు. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, సక్సెస్ ని మీకు దయచేస్తాను. ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో, పరీక్షలు ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నారు, వారు ఆశించింది ఏదైతే కోరుకుంటున్నారో,
వాటన్నిటిలోని విజయాన్ని, ఘనతని వారికి కలుగజేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా అమ్మా నమ్ము, దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాడు, అబద్ధము చెప్పటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చాను, ఈ వాగ్దానం ఇస్తున్నాను, నీకు కీర్తిని కలగజేస్తాను. కీర్తితో పాటు, ప్రఖ్యాతలతో పాటు నీకు మంచి ఘనతను, సక్సెస్ ఈ సంవత్సరం అంతా నీకు తోడుగా ఉండి, నేను ముందు వెళ్ళి మార్గము సరళపరిచి నీకు ఆటంకముగా ఉన్న ప్రతి విషయాన్ని నేను తొలగించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టారు. దేవుడు అంటున్నాడు, దుష్టుడు పలికిన ఏ మాట నమ్మకండి, ఏ మాటయు నమ్మకండి. వాడు అంటాడు, నువ్వు ఏమి చేయలేవు అంటాడు. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉంటుంది అని దేవుడు బహుశా మీ హృదయంలో ఆలోచనలు విత్తుతున్నాడేమో ఈ సమయంలో. బ్రదర్ చెప్తున్నారు కానీ మాకు ఎందుకో నమ్మసక్యంగా లేదు అని బహుశా మీ మనసులో, మీ హృదయంలో మీకు ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఎటువంటి సందేహం లేకుండా నేను పలికినదంతా, ఈ గ్రంథములో నేను మాట్లాడినవన్నిటి ఆశీర్వాదములన్నిటి ఈ సంవత్సరం మీ జీవితంలో నేను నెరవేరుస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అమ్మా, దేవుడు అబద్ధం ఆడడమ్మా. కొన్నిసార్లు కాపరిగా నేను అబద్ధం ఆడొచ్చేమో కానీ నా దేవుడు అబద్ధం ఆడడమ్మా. నా దేవుడు నమ్మదగినవాడు. దేవుడికి మీరంటే బహు ప్రియం. ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో తెలుసా? తన దగ్గర ఉన్నదంతా యావత్తు విడిచిపెట్టి, తన సింహాసనము, తన రాజ్యము, తన ఐశ్వర్యము యావత్తుని విడిచిపెట్టి మీ బదులుగా మీరు నశించిపోకూడదని మీ యావత్తు భారము, శ్రమను తన మీద మోసుకోవటానికి ఈ లోకంలోకి వచ్చి అంతగా ప్రేమించాడు. విడిచిపెట్టలేదు, విడిచిపెట్టాడు దేవుడు మనల్ని. మీ గమ్యస్థలం వరకు మీరు చేరే వరకు ఆ దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవునికి ఇస్తాడు. దుష్టుడు చెప్పిన ఏ మాటయు, గత సంవత్సరంలో నీ చెవిలో ఏం పలికాడో నాకు తెలియదమ్మా. ఇవాళ ఫెయిలియర్ అని ఉంటాడు, నువ్వు ఎందుకు పనికిరావని దుష్టుడు చెప్పి ఉంటాడు. కానీ ఈ రోజు వాడికి చెప్పవలసింది ఏమిటంటే, అత్యధికమైన విజయం నేను పొందుకున్నాను. ఈ నూతన సంవత్సరంలో, ఈ మొట్టమొదటి దినములోనే దేవుడు ఈ సంవత్సరానికి కావలసిన అత్యధికమైన విజయము నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏది నేను నమ్మను. దేవుడు పలకనిది ఏ మాటయు దుష్టుడు పలికినా నేను దానిని అంగీకరించను ఈ సంవత్సరము. దేవునికి స్తోత్రం. చదువుకుందామా. మొట్టమొదటిది కీర్తి, రెండవది ఘనత, మూడవది వెండి బంగారముల కన్నా చెప్పాలి. అరే వాడా, అరే ఆమెనా, చిచి వాడితో స్నేహం చేస్తావేంట్రా, ఆమెతో స్నేహం చేస్తావేంట్రా, చిచి ఇలాంటి వాళ్ళతో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకున్నావేంటి, ఇలాంటి ఇంట్లో మీ అమ్మాయిని పెళ్లికి ఇస్తున్నారా అని మాటలు మీరు విన్నారా? గత సంవత్సరంలో మీ గురించి ఎవరైనా చెడు పలికారా? మిమ్మల్ని చూచి ఎవరైనా ఇబ్బందికరమైన మాటలు పలికారా? దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని నేను తిరిగి వేయబోతున్నాను, వాటన్నిటిని నేను తుడిచివేయబోతున్నాను. ఏ పేరైతే దుష్టుడు పాడు చేశాడో, ఏ పేరైతే దుష్టుడు నీకు లేకుండా చేయాలనుకున్నాడో, ఏ మంచి పేరు నీకు ఇవ్వాలనుకున్నాడో ఆ పేరుని పాడు చేయడానికి దుష్టుడు నీ జీవితంలోకి వచ్చాడు గత సంవత్సరంలో. ఇదిగో నేను ఈ సంవత్సరం ఆ పేరుని బంగారం కన్నా, వెండి కన్నా గొప్పగా హెచ్చించబోతున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ రోజు పేరు ప్రఖ్యాతులతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. గత సంవత్సరంలో మీ పేరు వింటే ఎంతమందికి సంతోషము కలిగింది, మీ పేరు వింటే ఎంతమందికి దుఃఖము కలిగింది, మీ పేరు వింటే ఛీ అని అన్నారో వాటన్నిటినీ మార్చబోతున్నాడు దేవుడు. మీ పేరు వింటే సంతోషకరంగా
వారు మీ గురించి మాట్లాడుకునే కృపని దేవుడు ఈ సంవత్సరంలో మీ పేరుని బట్టి కలుగ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గ్రేట్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్, అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదములు, వాగ్దానములు ఈ సంవత్సరం మనం పొందుకోబోతున్నాం. ఇందులో ఏ సందేహమో లేదు. కీర్తి అంట, ఘనత అంట, పేరు. ఈ సమాజంలో డబ్బు సంపాదించుకొని పేరు పోగొట్టుకుంటే ఆ డబ్బుకి ఏమైనా విలువ ఉంటుందా? ఎంత డబ్బులున్నా పేరు బాగోకపోతే నీతో సంబంధం పెట్టుకుంటారా? ఎవరైనా నీతో స్నేహం చేస్తారా? కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న ధనము కూడా సరిపోదు నేను ఇచ్చే పేరు ముందు. దేవునికి స్తోత్రం. నేను ఇచ్చే ప్రఖ్యాతుల ముందు, నేను ఇచ్చే కీర్తి ముందు, నేను ఇచ్చే ఘనత ముందు ఈ లోకంలో ఐశ్వర్యము కూడా సరిపోదు అంటున్నాడు. అంతగా నేను ఈ సంవత్సరం మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను. నమ్మటము మీ వశమైతే, నమ్మిన మాటని విన్న మాటని మీరు నమ్మిన ఎడల తప్పకుండా నిశ్చయముగా ఈ 3 విషయములు దేవుడు మీ జీవితంలో నిశ్చయముగా చేస్తానంటున్నాడు. చదవండి మమ్మ. నిన్ను పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువని యెహోవా ఈ దినమున ప్రకటించింది. ఈ దినమును హల్లెలూయా రాసుకోండి. టుడే, దిస్ డే అంటున్నాడు దేవుడు. ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? పోయిన సంవత్సరము కాదు, పోయిన దినము కాదు, పోయిన వారము కాదు, పోయిన నెల కాదు, నిన్న కాదు, మొన్న కాదు. ఈ దినము మీరు మాట ఇచ్చారు, ఇదిగో నేను కూడా మీకు మాట ఇస్తున్నాను. మిమ్మల్ని నా జన్ముగా నేను ప్రతిష్ఠించుకుంటాను అని దేవుడు మాట ఇస్తున్నాడు. అమ్మా, ఎంతమంది ఈ మాటలను బట్టి సంతోషిస్తున్నారు? చేతులెత్తండి. నిజంగా సంతోషిస్తున్నారా? నిజంగానే మరి నవ్వు ముఖంలో అసలు ఇంత కూడా సంతోషం లేదు. ఈ మాటల బదులుగా నేను మీ ముందు ₹1,00,000 పెట్టాను అనుకోండి, అప్పుడు నిజం బయటపడిపోతుందేమో. చెప్పాలి మీరే. నేను బైబిల్ ఇస్తానంటాను, లేదు బ్రదర్ ₹1,00,000 ఇస్తాను. దేని బట్టి ఎక్కువ సంతోషిస్తారు? అబ్బో అమ్మా, 13 సంవత్సరాల అనుభవం, 13 years నాకు తెలుసమ్మా. కానీ దేవుడు అంటున్నాడు, మీ అవిశ్వాసము వలన నా విశ్వాసం మీ పట్ల ఏమాత్రం తగ్గనట్టున్నాడు దేవుడు. No matter if you are unfaithful also, but my faithfulness towards you will never change. ఏమాత్రం నా విశ్వాసము నీ పట్ల మారదు అంటున్నాడు దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటాను అంటున్నాడు దేవుడు. నేను మాట ఇచ్చాను, ఆ మాటను మీ జీవితంలో నెరవేరుస్తానంటున్నాడు. ఈ దినము, అందుకనే దేవుడు అంటున్నాడు ఈ దినం. మరొక్కసారి ఆ వచనం చదవండి. మీరు కూడా ఈ వచనం చదవండి, అందరూ చదవండి. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత. నీకు బదులు అక్కడ నాకు అని రాసుకోండి. తాను సృజించిన సమస్త జనముల కంటే నాకు, తాను సృజించిన సమస్త జనముల కంటే నాకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు, దేవుడు సెలవిచ్చినట్లు నేను నా దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండునట్లు యెహోవా ఈ దినమున ప్రకటించెను. యెహోవా ఈ దినమున January 1st, 2019 ఈ దినమున దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు తన కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మీరు నమ్మండి. మీరు ఎలా నమ్మినా నమ్మకపోయినా ఒక మాట నేను చెప్తున్నాను, వినండి. ఈ రోజు పలికిన ప్రతి మాట మీ జీవితంలో నెరవేరుస్తాడండి దేవుడు. కొన్ని సందర్భాలు వస్తాయంటున్నాడు దేవుడు మీ జీవితంలో. ఈ మాటలు మీరు మర్చిపోవచ్చు అంటున్నాడు దేవుడు. భయంతో ఈ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల్లో మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, శ్రమలు రావచ్చు, ఏదైనా కలగవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఉండను అని దేవుడు అంటున్నాడు.
మీ పరిస్థితులను బట్టి మీరు నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను అబద్ధం ఆడుటకు మానవుడిని కాను. మీరు నిజంగా చెప్పారో లేదో ఈ మాట చెప్పాలి. నిజంగానే చెప్పారా? దేవునికి, కట్టడలకి, విధులకి, ఆజ్ఞకి నేను లోబడి ఉంటానని నిజంగా చెప్పారా? అరే మాట్లాడరేంటమ్మా? చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే చెప్పినవన్నీ మీరు పొందుకున్నారు ఈ దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. 91వ కీర్తనతో కొన్ని వచనాలు చదువుకొని ఆ తర్వాత కొన్ని పాటలు పాడుకుందాం. ఆ తర్వాత కొన్ని ఏమంటారు ఒప్పందములు, రైట్, ఒప్పందములు చేసుకుందాం. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆయన నన్ను విడిపించును. అక్కడ నిన్ను అన్న బదులు నన్ను అని పెట్టండి. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. నన్ను దేవుడు ఏం చేస్తున్నట్ట? ఈ సంవత్సరం నిన్ను విడిపిస్తాడంట, నిన్ను రక్షిస్తాడంట. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కలతో మిమ్మల్ని కప్పుతానంటున్నాడు. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆశ్రయము కలుగ చేస్తాడంట. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనా, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనా మీరు భయము లేకుండా జీవించులాగా కృపని మీకు కలుగ చేస్తాను. ఎంతమంది గత సంవత్సరంలో భయపడ్డారు? చేతులు ఎత్తండి. అందరం భయపడ్డామమ్మా, ఏదో ఒక విషయంలో భయపడ్డాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇక భయము లేదు, దిగులు లేదు, ఏ చింత లేదు, ధైర్యముగా ఉండండి. నేను అద్భుతమైన కార్యములు ఈ సంవత్సరము మీ జీవితంలో నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నేను భయపడకుండును. నా ప్రక్కన 1000 మంది పడినను. రాజ్ కుమార్ గారు, భయపడకండి. కుమార్తె విషయంలో భయపడ్డారు. ఈ సంవత్సరంలో అలాంటి భయం లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది అనారోగ్యంతో గత సంవత్సరం బాధపడ్డారు? చేతులు ఎత్తండి. నమ్ముచున్నారా ఈ సంవత్సరం అలాంటివి ఏం జరగవని? నమ్మటం నీ వశమైతే మీరు నమ్మటం లేదా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యము అని మీరు అంటున్నారా? నాకు సాధ్యము కాదు. నా దేవుడైన యెహోవాకి, నేను నమ్మిన ప్రభువుకి సమస్తము సాధ్యం. ఎండిపోయిన ఎముకలని తిరిగి, నేను ఎంత ఉత్సాహంతో వస్తే నన్ను అంత నిరాశపరుస్తున్నా సంగతి. చెప్పండి. గత సంవత్సరం ఎండిపోయాయా మీ ఎముకలు, మీ శరీరములు? కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి పరిస్థితిలో మీరు ఈ సంవత్సరం ఉండరు అంటున్నాడు. అటువంటి అనుభవం కలిగి మీరు జీవించరు అంటున్నాడు దేవుడు. అమ్మా, ఇది నేను చెప్పటం లేదమ్మా, దేవుడు పలుకుతున్న ప్రతి మాట ఇది. ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో మనం విన్న ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడు. దేవుడికి స్తోత్రం. చదువుకుందాం. సిస్టర్ వంశీ గారు చాలా శ్రద్ధగా వింటున్నారు. సిస్టర్, రెట్టింపుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. రైట్. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నా ఎద్దుకు రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అంటారు మీ పక్కన పడినా నాకు వినిపించలే? మీ కుడి పక్కన ఒకే ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించండి 10,000 మీ మీద రావటం. ఒక్కసారి ఊహించుకోండి, కళ్ళు మూసుకొని ఊహించుకోండి. 10,000 మంది ఒకే ఒకసారి మీ మీదకి బయలుదేరుతుండగా దేవుడు అంటున్నాడు, మీ ప్రక్కన కూడా వారిని రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను ఈ సంవత్సరము. దేవునికి స్తోత్రము. నేను ఊహించుకుంటున్నాను, ఒక సమూహం వస్తుంది
బయలుదేరుతుంది నాకు కీడు చేయటానికి, నా జీవితాన్ని పాడు చేయటానికి ఒక సమూహము బయలుదేరుతుంది. కానీ వాటిని చూచి నేను భయపడకుండా ఆకాశము తట్టు నా కనులెత్తి, దేవా, నా ప్రభువా, నా రక్షక అని నేను మొరపెట్టినప్పుడు నాకు వారికి మధ్యలో నా దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము. ఈరోజు నీ శత్రువుడికి నీకు మధ్యలో సంవత్సరం అంతా దేవుడు ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 1000 మంది కాదు, 10,000 మంది కూడా నీ మీదకి వచ్చిన ఏ అపాయము నా యొద్దకు ఏ అపాయము రాదు. అమ్మా, విశ్వాసముతో పలికితే నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా మీకు ఇవే జరుగుతాయి. ఆమేన్. నెక్స్ట్ చదువుకుందాం. నేను కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కనులారా చూచుచుండగా. భక్తిహీనులు అంటే ఎవరండి? చెప్పాలి. అరే చెప్పాలి. ఇంకా దేవుడు లేనివారు, దేవుని యందు విశ్వాసము లేనివారు, దేవుని యందు భయభక్తులు లేనివారు, ఇంకా ఎందుకు ప్రతిఫలము కలుగుతుందో తెలుసా? నీవు నమ్మే దేవుణ్ణి వారు వెక్కిరిస్తున్నారు కాబట్టి, నిన్ను అవమానిస్తున్నారు కాబట్టి, నీకు శ్రమలు కలుగజేస్తున్నారు కాబట్టి, నిన్ను శోధిస్తున్నారు కాబట్టి, నిన్ను పీడిస్తున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగజేస్తాడు. వారిని చూచి నువ్వు ఏమాత్రమో భయపడవు. నెక్స్ట్, యెహోవా నీవే నా ఆశ్రయమని నేను మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నాకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నా మార్గములన్నిటి తెగులును నా గుడారమును సమీపించదు. తెగులు అంటే ఏమిటండి? చెప్పాలి. తెగులు అనగా ఏమిటి? అరే చెప్పాలి. రోగము, అపాయము. పలకండి, మీ నోటితో పలకండి. అవన్నీ రావు, పలకండి. చెప్పండి. అవి రావాలా వద్దా? వద్దు కదా. నోరు తెరవండి. అయితే నోరు తెరిచి చెప్పండి. ఏమేమి తెగులు అంటే ఏమిటి? వ్యాధి. నోరు తెరిచి మీరు చెప్పినవన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. దేవుడికి చెప్పండి. ఇంకా నయ్యో నా భార్య అనలేదు ఎవరైనా. మగవాళ్ళు చూడండి, భార్య ప్రస్తావం వస్తే నవ్వుతారండి. ఎప్పుడు మారుతామో మనం. రైట్, చదువుకుందాం. నేను కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నాకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రము. నా మార్గము కొన్నిటిలోనా? చెప్పండి. దూత నీకు తోడై ఉంటే ఎవరైనా నీకు దగ్గరకు రావచ్చా? చెప్పాలి. రావచ్చా? రాలేరా? కదా. సంతోషంగా ఉండండి. అయితే ఈ సంవత్సరం ఎల్లప్పుడూ దూత దేవుడు కాపుగా నీకు పెట్టబోతున్నాడు. దేవునికి ఇస్తాం. నీ పాదము కూడా రాయికి తగలనివ్వకుండా దేవుడు ఈ సంవత్సరం నేను కాపాడబోతున్నాడు. అమ్మా, నేను ఊరికని ఈ వాగ్దానాలు చెప్పటం లేదు. నేను అడిగినప్పుడు ప్రభువా, దేవుడు ఒకటే మాట అన్నాడు, నాయనా ఎప్పుడో పలికాను ఈ వాగ్దానాలు, ప్రజలు వాటిని గత సంవత్సరం మర్చిపోయారు. తిరిగి నా వాగ్దానములు వారికి జ్ఞాపకం వచ్చాయి. ఈ మాట విన్న తర్వాత
వారు విశ్వసించిన తర్వాత వారి విశ్వాసము ప్రకారం వారికి నేను కలుగ చేస్తాను అని దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీ ముందు నిలబడి దేవుని మాట మీకు చెబుతున్నాను. తప్పకుండా ఇవన్నీ దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి. నా పాదములకు రాయి తగులకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను. మిమ్మల్ని ఎత్తి పట్టుకునేది ఎవరు? బ్యాచిలర్స్ ఉన్న మీకే. మిమ్మల్ని ఎత్తి పట్టుకునేది ఎవరంటే ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండండి. ఎవరు నేను ఎత్తుకొని ఇస్తే ఎత్తుకెళ్ళిపోతారు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలా మంది దేవుణ్ణి కాకుండా అనేక మందికి అవకాశం ఇస్తున్నారు. పెళ్లి కాని వారు, ముఖ్యంగా ఆడపిల్లలు, మగవారు. నన్ను ఎత్తుకో, నన్ను హద్దుకో. కానీ దేవుడు అంటున్నాడు, వారు నిన్ను ఏమాత్రము కాపాడలేరు. వారు ఏమాత్రము నీ పాపం నుంచి నిన్ను రక్షించలేరు. ఏ తెగులు నీ గుడారానికి రాకుండా వాళ్ళు అడ్డుకోలేరు. అందుకనే నా దూతని నీకు కాపుదలగా ఉంచుతున్నాను. ఏ తెగులు నీ గుడారం సమీపింపకుండా నేను మాత్రమే నిన్ను ఎత్తుకుంటాను. ఈ సంవత్సరం నాకు అవకాశం ఇస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. Will you allow me to carry you upon my wings? నా రెక్కల మీద నిన్ను మోసుకునే అవకాశం నాకు ఇస్తావా? పక్షిరాజు ఏం చేస్తుందండి తన బిడ్డలని? చెప్పాలి. రెక్కల మీద మోసుకొని వెళతాదంట. అటు విధంగా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని మోసుకొని వెళ్తాడంట. దేవునికి స్తోత్రం. తన రెక్కల మీద దేవుడు నిన్ను మోసుకొని ఎత్తుకొని వెళ్తానంటున్నాడు. మీరు నాకు మాట ఇచ్చారు కదా, నేను కూడా మాట ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. మీరు నాకు వాగ్దానం ఇచ్చారు, మాటకు మాట నేను కూడా మీకు ఇస్తున్నాను. భూమి ఆకాశము గతించిన నా మాట ఏ మాత్రమో గతించదు. చదువుకుందాం. నేను సింహములను నాగుపాములను త్రొక్కెదవు. అలా అని చెప్పి పొట్టల దగ్గరికి వెళ్ళిపోకండి. అర్థమైతే? ఎక్కువ తెలివి వాడేకండి ఈ సంవత్సరం. రైట్? అతివృష్టి. రైట్. కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదను. ఇలాగే ఒక పాస్టర్ కెన్యాలో, మీకు ఒక జోక్ వినిపిస్తాను చూడండి. కెన్యాలోని అడవిలోకి వెళ్ళాడు. వాస్తవంగా వీడియో కూడా ఉన్నదండి. చూసారా? రంగా బ్రదర్ చూసారు కదా. వెళ్ళి దేవుడు నాకు తోడై ఉన్నాడు, సింహం నాకు ఏం చేయదని చెప్పి సింహం ముందు నిలబడితే చంపేసింది వాడిని. అలాంటి పిచ్చి పనులు చేయకండి. దేవుడు పంపిస్తేనే, దేవుడు దానియల్ని సింహపు బోన్లో పంపిస్తేనే వెళ్ళాడు. నెబుకద్నెజరుకి చెప్పలేదు, నన్ను సింహపు బోన్లో పంపించు అనలేదు. దేవుడు పంపించినప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి చోట దేవుడు తోడుగా ఉండి ఏ తెగులు రాకుండా దానియల్ని కాపాడాడు. షద్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలో వారే కోరుకొని వెళ్ళలేదు. దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? వారిని అగ్నిలో దేవుడు మహిమపరచబడడానికి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో మీరు ఎడారిలో వెళ్ళిన, అగ్నిలో నడిచిన, ఎటువంటి భయంకరమైన ప్రాంతంలో నడిచిన దేవుడు అంటున్నాడు, ఏ తెగులు మీ గుడారమునికి, మీ జీవితంలోకి సమీపించదంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ అగ్ని మిమ్మల్ని ముట్టదంటున్నాడు. ఏ విషకరమైన విషయములు కూడా మీ యొద్దకి రావు అంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరం నన్ను నమ్ము, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. చదువుకుందాం. నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదను. నేను దేవుని ప్రేమించుచున్నాను కనుక దేవుడు నన్ను తప్పించును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. గత సంవత్సరము ఎందుకు అమ్మా ఈ సంవత్సరమైన దేవుణ్ణి ప్రేమిద్దామా? చెప్పాలి. గత సంవత్సరంలో మనల్ని దేవుడు ఎందుకు తప్పించలేదో తెలుసా? అనేక విషయముల్లో నుండి. చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించకుండా, అబ్బో ఎంత బాగున్నాడో చెప్పాలి, వీడిని ప్రేమిస్తాను, అబ్బో ఎంత బాగుందో, ఏమనే ప్రేమిస్తున్నాను, దేవునితో నాకేం పని అనుకున్నారు. కాబట్టి ఏ కీడు నుండి దేవుడు మిమ్మల్ని
తప్పించలేకపోయాడు. కానీ మీరు ఈ దినం మాట ఇచ్చి ఉన్నారు దేవునికి, ప్రభువా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో తీర్మానాలు చేసుకున్నామండి. త్వరలోనే ఈ తీర్మానాలు మీ హృదయంలో లిఖింపబడులాగా అటువంటి తీర్మానాలు చేసుకున్నాం. కేవలం నోటితో పెదాలతో పలికే తీర్మానాలు కాకుండా నీ హృదయంలో ముద్రింపబడే తీర్మానాలుగా ఈ తీర్మానాలు చేసుకున్నాం. గత సంవత్సరంలో చేసినది ఈ సంవత్సరంలో ఏది చేయకుండా ఉండులాగా కృపని మనం పొందుకుందాం. తప్పకుండా దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. I believe in it. This year will be a year of abundance. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము సమృద్ధి సంవత్సరముగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I do not speak of my own, but I speak of the Spirit. దేవుని ఆత్మ ద్వారానే నేను మాట్లాడుచున్నాను. రైట్, చదువుకుందాం. నేను ఆయన నామమును ఎరిగితిని గనుక ఆయన నన్ను ఘనపరచును. నేను ఆయన నామమును ఎరిగితిని గనుక ఆయన నన్ను అమ్మ ఏ ఘనత అయితే గత సంవత్సరంలో మీరు పొందుకోలేకపోయారో, ఏ పాపం వల్ల మీరు ఏ ఘనత పొందుకోలేకపోయారో, ఏ తొందరపాటు నిర్ణయముల వల్ల దేవుడు అనుగ్రహించిన ఘనతను పొందలేకపోయారో, మీ సొంత నిర్ణయాల వల్ల ఏ ఘనత పొందలేకపోయారో, దేవుడు అంటున్నాడు మీరు నాకు మాట ఇచ్చారు, నన్ను బహుగా ప్రేమిస్తారు ఈ సంవత్సరం అని మీరు మాట ఇచ్చారు, కాబట్టి నేను మీకు ఘనతను ఈ సంవత్సరముని మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంతమందికి ఘనత కావాలో చేతులు ఎత్తండి. నాకు కూడా కావాలి, కానీ నాకు రెట్టింపుగా కావాలి. రైట్, అడుగుడి ఇవ్వబడును. చదువుకుందాం. నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చును. నేను ఆయనకి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం. ఈ సంవత్సరం అంతా మీరు మొరపెట్టండి. ఈ సంవత్సరం మొరపెట్టడం అంటే ఏమిటో తెలుసా? ఈ సంవత్సరం అంతా ప్రార్థన కలిగి జీవించాలి. ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం నాకు తెలుసు మీలో చాలా మంది ప్రార్థన జీవితం లేకుండా మీరు బ్రతికారు. మీలో చాలా మంది ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఈ సంఘంలోనే ఉన్నారు. సంఘములో హల్లెలూయా హల్లెలూయా అంటున్నాము, కానీ సమాజంలో ఏం లూయా అంటున్నామో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు అటు విధముగా ఉండకండి, ఈ సంవత్సరం అటు విధంగా జీవించకండి, నాకు మొరపెట్టండి. ప్రతి దినము మొరపెట్టండి. ప్రతి దినము మొరపెడితే ప్రతి దినము నేను నీకు ఉత్తరం ఇస్తాను. మీరు మొరపెట్టిన ప్రతి రోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము నేను నీకు ఉత్తరం ఇస్తూనే. ఎందుకంటే నా దేవుడు మూగవాడు కాడు, నా దేవుడు చెవిటివాడు కాడు, నా దేవుడు గుడ్డివాడు కాడు, నా దేవుడు చూచుచు మొహం తిప్పుకునేవాడు ఏమాత్రము కాడు. ఆయన దగ్గరికి ఎవరైనాను, ఏ పార్టీ వారైనాను, ఎంత పాపిష్టి వారైనాను ఆయన యొద్దకి వస్తే ఏ మాత్రము త్రోసివేయడంట. మొరపెట్టిన వారికి అందరికి దేవుడు జవాబు నిశ్చయముగా ఇచ్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు క్రైస్తవుడువా, క్రైస్తవుడు కావా, క్రైస్తవురాలు కావా, అది అనవసరం. దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టు, నేను నీకు నిశ్చయముగా ఉత్తరము ఇస్తాను. ఆయన నీ దోషములన్నిటినీ 103వ దావీదు కీర్తన. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా. అందులో రోగముల గురించి కూడా మాట్లాడతాడు. ఇక్కడ పక్షిరాజ్యం, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అది వదిలేండి. అది ఈ సంవత్సరం మనం పొందుకున్న కృప. మన అపరాధము ప్రకారము మనకి తీర్పునివ్వకుండా దేవుడు ఈ నూతన సంవత్సరము నూతన దయా కిరీటమును మనకి ఎందుకు దయచేశాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, ఆయన నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు గనక. నువ్వు ఎన్ని తప్పులు గత సంవత్సరంలో చేశాడని దేవుడు చూడటం లేదు. ఈ సంవత్సరంలో నా బిడ్డ ఏ విధంగా జీవించబోతుందో, నా కుమారుడు ఏ విధంగా జీవించబోతున్నాడో ఆశతో ఎదురు చూస్తున్నాడు. గతముని మర్చిపోయాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే మొరపెట్టావో, క్షమాపణ కోరుకున్నావో, ఒప్పుకోలు చేసుకున్నావో, తీర్మానం చేసుకున్నావో, నీ గతము తుడిచి వేయబడ్డది. దేవునికి స్తోత్రము.
గతముని మర్చిపోయి అమ్మా, గతముని దేవుడు గుర్తుపెట్టుకోడమ్మా. గతముని దేవుడు గుర్తుపెట్టుకోడు. మనుషులు మాత్రమే నీ గతాన్ని గుర్తుపెట్టుకుంటాడు. కానీ దేవుడు ఏమిటంటే ఈ దినము రాబో కాలముని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకంటే గతములా నీ జీవితము ఉండదు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాకు మొరపెట్టావు, నా సన్నిధిలో నువ్వు నాకు ఏడ్చి ప్రార్థించావు. నువ్వు అడిగిన దానికన్నా రెట్టింపుగా ఈ సంవత్సరము నీకు నిశ్చయముగా ఆశీర్వాదం ఇస్తాను. గత సంవత్సరం చేసిన పాపముల గురించి నువ్వు ఆలోచించకు. గత సంవత్సరం చేసిన అపరాధముల గురించి నువ్వు ఆలోచించకు. గత సంవత్సరంలో నువ్వు చేసిన పొరపాట్ల గురించి ఆలోచించకు. నువ్వు అడిగేవు నా సన్నిధిలో, క్షమించు ప్రభువా అని అడిగేవు. అడిగిన వెంటనే వాటిని తుడిచి వేశానంటున్నాడు దేవుడు. నూతన సంవత్సరము, నూతన దీవెన, నూతన ఆశీర్వాదము నీకు అనుగ్రహించుటకు నేను ఈ సంవత్సరంలోకి నడిపించాను. మాత్రమే నీ గతమును బట్టి నీకు తీర్పునివ్వటానికి ఈ సంవత్సరంలో నేను ఏమాత్రమో నడిపించలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే గతము గురించి ఆలోచించి ఈ సంవత్సరాన్ని మీరు పాడు చేసుకోకండి. వ్యర్థముగా ఈ సంవత్సరముని పోనివ్వకండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నా గతముని తుడిచివేసి నా పాపమును నువ్వు తీసివేసి నూతన సంవత్సరం ఇచ్చేవంటే నువ్వు నూతన క్రియ చేయాలనే ఆశతోనే ఈ నూతన సంవత్సరం నాకు దయచేసావు ప్రభువా. లేకపోతే గత సంవత్సరంలో నేను మరణించిన దానిగా మరణించే గతాన్ని తీసివేసి తిరిగి ఏదో కొత్తది నాకు ఇవ్వాలనే ఆశతోనే ఈ సంవత్సరంలో నన్ను నడిపించావు ప్రభువా. నేను నమ్ముచున్నాను ప్రభువా, నా గతము కన్నా ఈ సంవత్సరము బహు ఆశీర్వాదకరముగా ఉండబోతుందని నేను నమ్ముచున్నాను. అందుకనే నన్ను నిలబెట్టుకున్నావు నీ సన్నిధిలో, నీ సంఘములో నన్ను నడిపించావు, నీ దీవెనలు రెట్టింపుగా పొందుకోవటానికి. రైట్, చదువుకుందాం. శ్రమలో ఆయన నాకు తోడయుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు శ్రమ కలుగుదు అని మాత్రం నేను అనను. ఈ సంవత్సరం మీకు శ్రమలు ఉండవు అని మాత్రం నేను అనను. అలా అంటే నేను అబద్ధికారుని అవుతాను. కానీ శ్రమలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆ శ్రమ నుండి బయటకి తీసుకొస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ గురించి భయపడకండి. శ్రమకు చెప్పండి ఈ సంవత్సరం. గత సంవత్సరం మీరు మాట్లాడలేదు మీ శ్రమలతో. ఎంతమంది మీ శ్రమలతో మాట్లాడారండి? మీ శ్రమలతో మీరు మాట్లాడిందంటే ఎంత ఏడుపు మాటలే, వ్యర్థమైన మాటలే. కానీ ఈ సంవత్సరం మీకు కలగబోయే శ్రమలకి చెప్పండి, శ్రమ కలుగుట మహా ఆనందముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకంటే నా శ్రమల నుండి నా దేవుడు నన్ను తప్పించి ఒక గొప్ప సాక్ష్యం ఈ సంవత్సరం నాకు ఇవ్వబోతున్నందుకు నేను నా శ్రమలను బట్టి ఈ సంవత్సరం ఆనందింపబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసము కలిగి మనల్ని ఉండమంటున్నాడు దేవుడు ఈ సంవత్సరం. చదువుకున్నా. నన్ను విడిపించి నన్ను గొప్ప చేయును. నన్ను విడిపించి నీ పాప జీవితము, భ్రష్టు పట్టిన రోత జీవితము నుండి విడిపించి. ఎందుకు విడిపిస్తున్నాడో తెలుసా? అమ్మా వినండి దయచేసి. ఎందుకు విడిపిస్తున్నాడో తెలుసా? చెప్పాలి. ఎందుకు విడిపిస్తున్నాడో తెలుసా? చెప్పాలి. అంతే. ప్రైజ్ ది లార్డ్. అనేకులని ఆయన వైపు మీరు నడిపిస్తారని ఆశతో మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకనే అంటున్నాను, ఈ సంవత్సరంలోని ఎంతమంది చివరిగా మళ్ళీ డిసెంబర్లో ఎంతమంది రాబోతున్నారు? ఈ సంఘము చెప్పాలి. మాట్లాడరేంటమ్మా? ఈ సంఘం వర్ధిల్లాలా వర్ధిల్లకూడదా? అడిగితేనే చెప్తారు. వెరీ గుడ్. ఈ సంఘము తప్పకుండా వర్ధిల్లులాగా కృపని దేవుడు మీ అందరికి దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఈ సంవత్సరం జత పని వారుగా నియమించుకోబోతున్నాడు దేవుడు. తన రాజ్యం యొక్క మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీ వలన అనేకులు దేవుని తట్టు నడిపింపబోతున్నారు ఈ సంవత్సరము. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తప్పిస్తున్నాను. తప్పిపోయిన వారిని మీరు కూడా వెతికి నా దగ్గరికి తీసుకొని వస్తారనే విషయంలో మిమ్మల్ని సమస్త కీడు నుండి నేను తప్పిస్తున్నాను. చదువుకుందాం. దీర్ఘాయువు చేత దేవుడు నన్ను తృప్తిపరచును. ఆయన రక్షణ నాకు చూపించును. ఎంత? దీర్ఘాయువు
నాకు వినిపించలేదు. ఊరుకోండి పాస్టర్ గారు. ఈ బ్రతికే కష్టంగా ఉంది, ఇక దీర్ఘాయుష్ని ఏం కోరుకుంటాను? చచ్చిపోవాలనుకుంటున్నాం పాస్టర్ గారు, బ్రతకలేకపోతున్నాం పాస్టర్ గారు. మీరేమో దీర్ఘాయుష్ గురించి మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, అలాంటి మాటలు పలకకండి. ఆ మాటలు నా హృదయాన్ని గాయపరుస్తున్నాయి. నేను జీవమును, అత్యధిక జీవమును మాత్రమే ఇచ్చుటకు వచ్చాను. అమ్మా, నేను విడవను, నేను ఎడబాయను. నా కొరకు జీవించు. ఇంతకాలము మీరు లోకము కొరకు జీవించి జీవితం మీద మీరు ఆశ పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నా కొరకు బ్రతికి చూడండి, నా కొరకు జీవించి చూడండి. మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతానో. మీరు అనేక వాటి గురించి జీవించారు, అనేక వ్యక్తుల కోసం మీరు జీవించారు, అనేక వ్యర్థమైన వాటి కొరకు మీరు జీవించారు. కానీ దేవుడు అంటున్నాడు, అందుకనే మీకు జీవితం మీద ఆశ పోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నా కొరకు జీవించు, నా కొరకు ఈ సంవత్సరము జీవించు. ఎవ్వరు ఎన్నడూ చూడని వంటి దీవెనలతో, ఆశీర్వాదములతో నేను దీవిస్తాను అని దేవుడు మాట ఇస్తున్నాడు. అమ్మా, ఎవరికైనా అలాంటి ఆలోచన ఈ సంవత్సరం ఉంటే తీసివేయమంటున్నాడు దేవుడు. ఇంతవరకు మీ కుటుంబాల కొరకు మీరు జీవించారు, మీ పరిస్థితులు బట్టి మీరు జీవించారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నా కొరకు జీవించి చూడండి. ఈ ఒక్క సంవత్సరం నాకు ఇవ్వండి. మీ జీవిత కాలం అంతా మీరు సంతోషముగా ఉండులాగా ఈ ఒక్క సంవత్సరం నాకు ఇవ్వండి. అట్టుగా మీ జీవితాన్ని నేను మారుస్తానంటున్నాడు. ఒక్క దినము 1000 దినములతో, సంవత్సరములో 365 రోజులు దేవుడికి ఇవ్వండి. ఒక్క దినం ఇస్తే 1000 దినములతో సమానం. 365 రోజులు దేవునికి ఇస్తే ఎన్ని రోజులతో సమానం? మీరే లెక్క పెట్టుకోండి. అందుకనే అంటున్నాను, ఈ ఒక్క సంవత్సరం దేవునికి ఇచ్చి చూడండి. రాబో సంవత్సరాలంతా మీరు సంతోషంగా బ్రతకకపోతే నన్ను ప్రశ్నించండి. అమ్మా, మీ హృదయంలో, మీ మనసులో అలాంటి ఆలోచన ఎవరైనా ఈ వాక్యం వింటున్నారా? ప్రోగ్రామ్ లో, లైవ్ లో వింటున్నారా? నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, దేవుడు చెప్తున్నాడు మీతో, వినండి. నా కొరకు జీవించి చూడండి. నిశ్చయముగా రెట్టింపు ఘనత, కీర్తి, ఖ్యాతి, పేరుని నేను మీకు కలుగజేస్తానంటున్నాడు దేవుడు. ఇంతవరకు మీ కొరకు మీరు జీవించారు. గత సంవత్సరం అంతా మీ కొరకు మీరు బ్రతికారు. దేవుడు అంటున్నాడు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, కొంతమందికి 70 సంవత్సరాలు దగ్గరగా వచ్చి ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా సంపూర్ణంగా మీరు నా కొరకు జీవించలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఒక్క సంవత్సరం నాకు ఇవ్వండి, ఈ ఒక్క సంవత్సరం నాకు ఇచ్చి చూడండి. నేను ఏమి చేస్తానో మీ జీవితంలో, ఎలాంటి అద్భుతమైన కార్యములు చేస్తానో మీరే చూస్తారు. ఇస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. ఎంతమంది ఈ సంవత్సరం దేవునికి సమర్పించుకుంటున్నారు? చేతులు రైట్, క్వైట్లీ ప్లీజ్ కమ్. లాస్ట్ వన్ వర్స్. yes 65వ దావీదు కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఎంతమందికి ఈ పాట వచ్చి, ఇదిగో దేవా నా జీవితము ఆపాద మస్తకము నీకు అంకితము, శరణం నీ శరణం, శరణం నీ శరణం. చెప్దాం, ప్రభువా, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినము నేను చెప్తున్న మాట, నీకు ఇస్తున్న ప్రమాణము, నేను చేసుకుంటున్న తీర్మానం ఇదే నాయనా. ఆ సాంగ్ షీట్ లో లేదండి, సాంగ్ వెతుక్కోకండి, మీకు దొరకదు. ఆ సాంగ్ మీ హృదయంలో నుండి రావాలి, అందుకని అక్కడ రాయబడలేదు. ఆ సాంగ్ ఎక్కడి నుండి రావాలి? మీ హృదయంలో నుండి, మీ పెదాల నుండి కాదు ఈ పాట రావాల్సింది. ఎంతమందికి వచ్చేయండి ఈ పాట? ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం, శరణం
శరణం. నీ చరణమే నాకు ఈ సంవత్సరము శరణము ప్రభువా. అందరము లేచి నిలబడతాం. మీ దగ్గర ఫోన్స్ ఉంటే గూగుల్లోని లిరిక్స్ దొరుకుతాయి, కావాలంటే చూసుకోండి. రైట్? అందరూ దేని గురించి ఆలోచించకండి. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని, ప్రభువా నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నేను మాట ఇస్తున్నాను నాయన తండ్రి, ఇదిగో నా జీవితము నీకు సమర్పించుకుంటున్నాను. నేను మాట ఇస్తున్నాను, నువ్వు కూడా నాకు మాట ఇచ్చి ఉన్నావు. అందుకనే ఈ సంవత్సరం అంతా నీ చరణాన్ని నేను శరణముగా చేసుకుంటున్నాను. రైట్, పాడదామండి. అలా ఉండదు నాయన ప్రభువా. నేను మాట ఇస్తున్నాను ప్రభువా. ఎన్నడూ తొలగిపోవాలని మాట కళ్ళు మూసుకోండి. రెండు చేతులు పైకెత్తి ఈరోజు తీర్మానం చేసుకుందాం దేవుని సన్నిధిలో. నాతో మాట చెప్పండి. ఇదిగో దేవా, నా జీవితము నీకు సమర్పించుకుంటున్నాను ఈ సంవత్సరము. నాయనా, నీ ఆజ్ఞలకు, నీ కట్టడలకు, నీ విధులకు నేను కట్టబడి ఉంటానని తీర్మానం చేస్తున్నాను ప్రభు. నీ ప్రేమను నేను ఇతరులకు నేను పంచుతానని నేను తీర్మానం చేస్తున్నాను. కుడి తట్టు ఎడమ తట్టు నేను చూడనని, నీ తట్టు మాత్రమే నేను చూస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను. నేను లోబడి ఉంటానని, నేను విధేయుడుగా విధేయురాలుగా ఉంటానని నేను తీర్మానం చేస్తున్నాను ప్రభు. నీ సన్నిధిని, నీ సంఘముని నేను ప్రేమిస్తానని నాయనా,
నేను వారందరితో సహవాసము కలిసి సఖ్యత ఐక్యతతో కూడి నేను బ్రతుకుతానని నేను తీర్మానం చేస్తున్నాను. నాయనా, నేను మళ్ళీ గతంలో చేసిన పాపము చెయ్యనని నేను తీర్మానం చేస్తున్నాను ప్రభువా. ఈ దినము నాయనా నీ సన్నిధిలో నేను జీవమును ప్రేమిస్తున్నాను. నీ సన్నిధిని నేను ప్రేమిస్తున్నాను. నీ కృపని నేను నా జీవితంలో కోరుకుంటున్నాను ప్రభువా. అయినా తండ్రి, నా కుటుంబాన్ని నీ తట్టు త్రిప్పుతానని నేను మాట ఇస్తున్నాను ప్రభువా. నా కుటుంబంలో ఈ సంవత్సరంలో కొంతమందినైనా నీ సన్నిధిలోకి నడిపిస్తానని నేను తీర్మానం చేస్తున్నాను ప్రభువా. నాయనా, నా కష్ట జీతములో దశమ భాగము తప్పిపోకుండా సంఘమునకు నేను నీకు సమర్పిస్తానని తీర్మానము చేస్తున్నాను. ఎన్నడూ ఏ ఆదివారము కూడా నేను సంఘానికి వెళ్ళకుండా ఉండనని తీర్మానము చేస్తున్నాను. నా పొరుగు వాడిని నన్ను ఏ విధంగా నేను ప్రేమించుకుంటున్నానో అటు విధంగా నేను ప్రేమిస్తాను అని మాట ఇస్తున్నాను. చివరిగా తండ్రి, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో నేను ఆరాధిస్తాను, నేను సేవిస్తాను అని ఈ సంవత్సరము నేను తీర్మానం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. మరి ఈ సంవత్సరం నూతన సంవత్సరం మొట్టమొదటి దినము మనమందరము ప్రత్యేక కానుకలు, దీస్ ఆర్ నాట్ రెగ్యులర్ ఆఫరింగ్స్, ప్రత్యేక కానుక. దేవుడు గత సంవత్సరము మన జీవితంలో చేసిన మేలులను బట్టి, కృపని బట్టి, ఆరోగ్యమును బట్టి, నెమ్మది సమాధానమును బట్టి, మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మనకిచ్చిన ఎదుగుదలని బట్టి, సమస్తమును బట్టి ప్రత్యేకముగా ఈ దినము దేవుని కొరకు మీ చేతిలో మీ కానుకలు పట్టుకోండి దయచేసి.